తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంలో రాత్రి 9 గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తి చేసి ఆలయం మూసివేసిన తర్వాత ఓ అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. అర్ధరాత్రి ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురంపైకి ఎక్కి గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మధ్యలో వ్యక్తిని కిందకు దింపే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల హైడ్రామా తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంలో రాత్రి 9 గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తి చేసి ఆలయం మూసివేసిన తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. అర్ధరాత్రి ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురంపైకి ఎక్కి గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి ఘటనా స్థలానికి చేరుకుని మధ్యలో వ్యక్తిని క్రిందకు దింపే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల హైడ్రామా తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, అసలు ఏం జరిగింది? తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో రాత్రి 9 గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత ఆలయంలోని సిబ్బందితో పాటు అర్చకులు అందరూ కూడా బయటకు వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత సుమారు ఒక 10:30-11 గంటల ప్రాంతంలో, అంటే ప్రధాన ద్వారాలను మూసివేసిన తర్వాత ఆలయం లోపల నుంచి పెద్దగా కేకలు వినిపిస్తుండడంతో అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ విభాగం ఆ యొక్క కేకలను గుర్తించి పై అధికారులు కంటే టీటీడీ అధికారులకు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు ఆలయంలోకి వెళ్లి ఎక్కడి నుంచి కేకలు వినిపిస్తున్నాయని చెప్పి అక్కడ పరిశీలించగా ఆలయంలోని ప్రధాన గర్భాలయానికి సమీపంలో ఉన్న గోపురం పైన ఓ వ్యక్తి హల్చల్ చేయడాన్ని అక్కడ ఉన్న సిబ్బంది గుర్తించారు. అటు వెంటనే అక్కడి నుంచి ఈస్ట్ పోలీసులకు, అలాగే అగ్నిమాపక సిబ్బందికి కూడా ఆ యొక్క సమాచారాన్ని అందించారు. వెంటనే ఆ సమాచారం అందుకున్న ఆ పోలీసులు గాని, అగ్నిమాపక సిబ్బంది గాని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ యొక్క వ్యక్తిని కిందకి దింపే ప్రయత్నం అయితే చేసినప్పటికీ అతను మత్తులో ఉండడంతో తనకు 90 ml మద్యాన్ని ఇస్తేనే తాను కిందకి దిగుతానని చెప్పి కూడా భీష్మించుకు కూర్చున్నాడు. అయితే అదే సమయంలో అక్కడ ఏదైతే చోళులు నిర్మాణం చేసిన ఈ యొక్క ఆలయానికి పైన ఉన్న ఆ యొక్క గోపురం పైన ఉన్న 7 కలశాలలో ఓ కలశాన్ని కూడా దించేసే ప్రయత్నం కూడా చేశాడు. వాటిని పూర్తిగా ఆ యొక్క చివరగా ఉన్న ఓ కలశాన్ని కూడా ఇంచేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని కిందికి దింపే ప్రయత్నం అయితే చేశారు. అక్కడున్న స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసుల సహాయంతో ఆ గోపురాన్ని ఎక్కి అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అంటే పూర్తిగా ఇదంతా టీటీడీ యొక్క విజిలెన్స్ విభాగం వైఫల్యం వల్లే ఈ యొక్క ఘటన జరిగినట్లుగా కూడా భావించవచ్చు. అంటే గతంలో కూడా ఈ యొక్క తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఈ యొక్క ఆలయం పూర్తిగా వివాదాలకు కేంద్రం అవుతుందని కూడా చెప్పొచ్చు. ఇటీవల కూడా ఆ యొక్క ఆలయము గర్భాలయానికి సంబంధించి స్వర్ణతాపురం పనులు కూడా బంగారం మాయమైనట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన పరిస్థితి మనం చూసాం. అదే విధంగా పురాతనమైన ఆ యొక్క శిల్పాలను కూడా ఆ యొక్క స్వర్ణమయానికి సంబంధించి ఆ యొక్క పనుల సందర్భంలో కూడా ఆ యొక్క 32 విగ్రహాలు కూడా ధ్వంసం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంటే పురావస్తు శాఖకు అనుమతి లేకుండా ఇవన్నీ జరిగినట్టు కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి. తాజాగా నిన్న రాత్రి, అంటే 9 గంటల తర్వాత ఆలయంలోకి ఏ విధంగా ఆ యొక్క ఆగంతకుడు అజ్ఞాత వ్యక్తి ప్రవేశించారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా పూర్తిగా టీటీడీ వైఫల్యం, అంటే విజిలెన్స్ విభాగం పూర్తిగా వైఫల్యం చెప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే ఈ యొక్క వ్యక్తి కుత్తడి తిరుపతి 42 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా కూర్మవాడ మల్లారెడ్డి కాలనీకి సంబంధించి నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా కూడా ఇతన్ని గుర్తించారు. ఇతను పూర్తిగా అదుపులోకి తీసుకుని పూర్తిగా పోలీసులు కూడా విచారిస్తున్నారు. అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు జరగకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉంది. అంటే ఏదైతే ఈ యొక్క ఆలయానికి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది, ఆ ఫెన్సింగ్ ను దాటి అతను లోపలికి వచ్చాడా, లేకపోతే ఏ రూపంలో అతను ఆలయంలోకి ప్రవేశించాడనే దానిపైన కూడా
పూర్తిగా అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. అంటే సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా ఆ యొక్క దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. చక్రి. అయితే నారాయణ రెడ్డి, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో టీటీడీ భద్రతా వైఫల్యం వలనే ఒక అజ్ఞాత వ్యక్తి గోపురంపైకి ఎక్కినట్టుగా విమర్శలు వస్తున్నాయి తెలుస్తుంది. అయితే ఈ ఘటనపైన తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సిబ్బంది స్పందించారా? వారు ఏమంటున్నారు? అంటే రాత్రి ఏకాంత సమయం అంటే ఏకాంత సేవ జరిగిన తర్వాత ఆలయాన్ని మూసివేశారు. అతను ఏ విధంగా లోపలికి వచ్చాడనే దానిపైన కూడా పూర్తిగా $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఆలయానికి పక్కనే అంటే చలువు పందిళ్లు వేస్తున్నారు. ఆ చలువు పందిళ్ల ఆధారంగా అతను లోపలికి వచ్చాడనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అంటే అటు పక్కనే ఒక పెద్ద షెడ్ కూడా ఉంది, రేకుల షెడ్ ఉంది. ఆలయం పూర్తిగా పక్కనే మిగతా అనుబంధ ఆలయాలు ఉండడం కూడా ఒక కారణమని కూడా చెప్పవచ్చు. వీటికి పూర్తిగా పక్కనే ఆనుకొని ఉండడం వల్ల కూడా అతను వాటిని దాటుకొని లోపలికి కూర్చుంటాడనే అనుమానాలను కూడా అక్కడ ఉన్న సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అంటే పూర్తిగా ఒక సందర్భంలో అతను లోపలికి వచ్చిన విషయాన్ని గ్రహించిన అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే ఏదైతే ఆ సోలార్ ఫెన్సింగ్ ఉందో అది తగిలిన వెంటనే అతను ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వెంటనే అప్రమత్తమైన అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆ యొక్క సోలార్ ఫెన్సింగ్ పవర్ కూడా నిలుపుదల చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు తిరిగి ఆ యొక్క పవర్ కూడా పునరుద్ధరించినట్టు కూడా తెలుస్తోంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ. అదే ఎందుకు ఎక్కినావు పైకి? పైగా సార్ చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఆడ ఒక మేడం చెప్పింది. అది ఎవరు మేడము? ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? ఆడ దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. తప్పు కదా అట్లా. తప్పే సార్, తప్పే. మరి ఎందుకు ఎక్కావు అట్లా? తప్పే, అట్లా తప్పు కదా, అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ సార్, 90 మంది అడిగిన ఫుల్ గా దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా. తప్పే అని చెప్పి సార్. తప్ప కదా, తప్పు ఒప్పుకున్నట్టే కదా. సార్ తప్పు ఒప్పుకున్నట్టే, ఎక్కడం కరెక్ట్ కాదు కదా. కాదు అరే, తప్పు ఒప్పుకోవడం కదా, తప్పే కదా. ఎందుకు ఎక్కినావు పైకి? అదే ఎందుకు ఎక్కినావు పైకి? పైగా సార్ తెలీదు, కిందికి దించాము. ఆయన పేరు తిరుపతి తెలంగాణ అని మాత్రమే చెప్పాడు. కొద్దిగా తాగి ఉన్నాడు, మరి కొద్దిగా అన్సౌండ్ అని కూడా అన్సౌండ్ లాగా కనిపిస్తున్నాడు. విచారించిన తర్వాత అది చూస్తాం. అంటే టీటీడీ విజిలెన్స్ ఇంతమంది ఉన్నారు కదా సార్, ఎలా వెళ్ళారు సార్? అది చూద్దాం, విచారిస్తాం. ఇప్పుడే కదా కిందికి దించిండేది, విచారించి మళ్ళీ చూస్తాం. ఆయన కలసం కూడా ఇంచేసాడని అట్లాంటిది ఏం లేదండి. అంటే మందిస్తేనే కానీ కిందకి దిగనన్నాడండి. విచారించి మీకు అన్ని విషయాలు చెప్పాలి. చెప్తే ఎక్కానని చెప్తున్నారు సార్. ఎవరు చూద్దాం, అది విచారించి స్టేషన్కి తీసుకెళ్తున్నాము. తర్వాత విచారించి మీకు అన్ని విషయాలు తెలియపరుస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతోటి 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య స్వామివారిని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతోటి చేపట్టే అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం అక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ కళ్యాణ్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ తోటి మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతోటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. నేడు 3వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హిల్ టు పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపైన ఇవాళ చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా గోదావరి జలాలపైన మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపైన వివరణ ఇవ్వనున్నారు. నేడు 3వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హిల్ టు పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపైన ఇవాళ చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా గోదావరి జలాలపైన మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపైన వివరణ ఇవ్వనున్నారు.
మూసీ ప్రక్షాళనపైన తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరిగింది. బీఆర్ఎస్ పైన సీఎం రేవంత్ విరుచుపడ్డారు. కడుపులో విషం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మూసీ కంపు కంటే రేవంత్ మాటలో కంపు ఎక్కువ ఉందని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం మాట్లాడిన తర్వాత తమకు అవకాశం ఇవ్వనందుకు సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. తెలియవద్దు, విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళెక్కిన పోలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నాడు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్. అది వినడం చాలా కష్టం. ఉపాధి హామీ పథకం కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2006లో ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిందని, ఈ పథకం ద్వారా తెలంగాణలో 90% ఎస్సీలకు లబ్ధి చేకూరిందన్నారు. రామ్జీ చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉందని, కొత్త చట్టం కారణంగా మహిళా కూలీలు నష్టపోతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో 100% నిధులను కేంద్రమే ఇచ్చేదని, ఇప్పుడు రాష్ట్రాలపైన 40% భారం వేస్తున్నారన్నారు. 125 పని దినాల్లో 75 రోజులకి కేంద్రం నిధులు ఇస్తుందని, రాష్ట్రం పైన 50 రోజుల నిధుల భారం పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వస్తున్న చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాము అని సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో సభా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న అధ్యక్ష. గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు యూకు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకువచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యంలోని శ్రామిక వర్గాల దోపిడీ, స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది అధ్యక్ష. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నారు అధ్యక్ష. వీరిలో 62% మహిళలు లబ్ధి పొందారు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ఈ పథకంలో ప్రయోజనం చెందడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కొనంనేని సాంబశివరావు వ్యాఖ్యలపైన బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పోకడ బాగోలేదని, ఆయన మైండ్ సెట్ మార్చుకుంటే బెటర్ అని కొనంనేని మాట్లాడారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. స్పీకర్ పొడియం వద్దకు వెళ్లి నిరసన చేశారు. గాంధీజీ మీద ప్రేమ లేదు, నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద ప్రేమ లేదు, రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదం మీద ప్రేమ లేదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈక్వాలిటీ సోషలిజం పదం మీద దానిపైన మీకు ప్రేమ లేదు. ఎవరి మీద ప్రేమ ఉందండి? వివేకానందుడు మావాడే అంటారు, వీర సావర్కర్ మావాడే, సుభాష్ చంద్రబోస్ మావాడే అంటారు, భగత్ సింగ్ మావాడే అంటారు, ఆర్ఎస్ఎస్ రద్దు చేసిన పటేల్ మావాడే అంటారు. పటేల్ పేరుతో ఉన్న స్టేడియం మార్చేసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకుంటారు సార్, నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకుంటారు. ఎక్కడ సార్ ఇది? వీళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉందా అంటే వీళ్ళ ప్రేమ అంతా అదాని, అంబానీ అటువంటి బడా పారిశ్రామికవేత్తల మీద మాత్రమే ప్రేమ. గత కొంతకాలంగా వరుస ఎదురు దెబ్బలతోటి సతమతమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీ సాయుధ బలగాల విభాగానికి వెన్నుముకగా భావించే అత్యంత కీలక నేత గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ భారసీదేవ పోలీసుల ముందు లొంగిపోయారు. హైదరాబాద్లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో భారసీదేవ అధికారికంగా సరెండర్ అయ్యారు. దేవతో పాటుగా మావోయిస్టు మిలిటరీ ఆపరేషన్ విభాగ సభ్యులు కూడా
పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన సమయంలో దేవా నుంచి అత్యంత శక్తివంతమైన మౌంటైన్ LMG తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది మావోయిస్టుల దగ్గర ఉండే అత్యంత కీలకమైన ఆయుధమని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దుండగుడు తుపాకీతోటి బెదిరించి దోపిడీకి యత్నించిన ఘటన కలకలం రేగింది. నగరం సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్లో దోపిడీకి వచ్చిన దుండగుడు తుపాకీతోటి వ్యాపారిని బెదిరించాడు. యజమాని ప్రతిఘటించడంతో దుండగుడు తుపాకీ అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే కీసర సిఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో పడి ఉన్న నకిలీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా ఆత్రేయపురం మండలం పులిదిండ వద్ద ట్రయల్ రన్లో భాగంగా కాయకింగు పడవను నడిపారు కలెక్టర్ మహేష్. అయితే కాయకింగు పడవ ఒక్కసారిగా అదుపు తప్పడంతో కలెక్టర్ సహా ఆయన వెనుక ఉన్న అతను నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈతగాళ్లు కలెక్టర్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. యూట్యూబర్ అన్వేష్ పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. కాగా ఇటీవల హిందూ దేవతలపైన అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అన్వేష్ను వెంటనే అరెస్టు చేయాలంటూ పలువురు నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పంచగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పైన కరాటి కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపైన బీఎన్ఎస్సీ సెక్షన్ 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అన్వేషణ వెంటనే భారత్కు రప్పించి అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణను శాంతి భద్రతల సమస్యల కారణంగా వాయిదా వేశారు. నిన్న జనార్దన్ రెడ్డి వర్గం, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య బ్యానర్ల ఏర్పాటుపైన జరిగిన ఘర్షణ, కాల్పులు ఘటనలో ఒక కార్యకర్త మృతి చెందాడు. ఈ ఘర్షణతో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేయాల్సిన బ్యానర్లను జనార్దన్ రెడ్డి ఇంటి ముందు పెట్టడంపైన వివాదం చెలరేగింది.
కలుషిత నీరు తాగి మధ్యప్రదేశ్లోని ఇంఠూరులో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపైన తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అక్కడి ప్రభుత్వం నీరు కాకుండా విషయాన్ని పంపిణీ చూస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా కుంభకర్ణుడిలాగా నిద్రపోతుందని రాహుల్ విమర్శించారు. కలుషిత నీరు తాగడం వల్ల చాలా మంది ఇళ్లలో విషాదం నెలకొందని, పేదలు నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు. బాధిత కుటుంబాలకు ఓదార్పు ఇవ్వకుండా బీజేపీ అహంకారంతో వేరుస్తున్నారని మండిపడ్డారు. పరిశుభ్రమైన నీరు పొందడం ప్రజల హక్కు అని అన్నారు. ఈ హక్కును కాలరాసిన బీజేపీ ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. దుష్పరిణామాలకు మధ్యప్రదేశ్ కేంద్రంగా మారిందని విమర్శించారు.